ప్రేమ గాని భక్తి గాని ఎంత మాత్రమూ లేని దుర్యోధనుడి ఇంట ఆతిథ్యాన్ని నిరాకరించాడు శ్రీకృష్ణుడు. ప్రేమకు మాత్రమే లొంగే భగవానుడు ప్రేమాన్వితమూర్తి, ప్రేమస్వరూపుడు. అందుకే మహాభక్తుడైన విదురుడి ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ తన నిజతత్వ రహస్యాన్ని బహిర్గతం చేశాడు. అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. నేను విజయ. దైవాన్ని ప్రేమ స్వరూపం అంటుంది మన సంస్కృతి. ప్రేమలో స్వార్థజనితమైన చెడు కనబడదు. కర్పూరం నుంచి పరిమళం, ప్రేమ నుంచి మంచితనం గుబాలిస్తాయి. దైవ చింతన, కీర్తన, స్మరణ ఇవన్నీ ప్రేమలో భాగాలే. భూమి తనలో పరమాత్మను తలుచుకుని ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సూర్యుడిలో ఉన్న పరమాత్మకు ప్రదక్షిణ చేస్తోంది అంటాడు ఓ జ్ఞానసిద్ధుడు. అతడికి విశ్వమంతా విష్ణు ప్రేమే కనిపిస్తుంది. భగవంతుడు ఆడంబరం చూడడు, అంతరంగం చూస్తాడు. ఆర్భాటాన్ని కోరుకోడు, అనన్య భక్తిని ఆశిస్తాడు. ధన కనక వస్తువాహనాలను అనంతంగా సమర్పించినా అనంతుడు ఆనందపడడు. ఆ సంపద వెనుక ఉన్న అహాన్ని మెచ్చుకోడు. భగవంతుడికి కావాల్సింది నిర్మలమైన నిష్కామ భక్తి. భగవంతుడి దగ్గరకు చేర్చేది శరణాగత స్థితి. భక్తితో ఏది సమర్పించినా తాను సంతుష్టి చెందుతానన్నది శ్రీకృష్ణుని ఓవాచ. పత్ర పుష్పాదులు అందరికీ అందుబాటులో ఉండే పూజా వస్తువులు. పెద్ద పెద్ద నైవేద్యాలు దేవుడికి సమర్పించలేకపోయామన్న దిగులు మనకు అవసరం లేదు. అసలు భగవంతుడికి మనం ఏమైనా సమర్పించాల్సిన అవసరం ఉందా? విశ్వమే ఆయన విభూతి కదా. అయినా కూడా భక్తుల సంతోషం కోసం భగవంతుడు వారి నైవేద్యాలను స్వీకరిస్తాడు. అయితే సమర్పించే వారి హృదయం స్వచ్ఛంగా ఉండాలి. పరమ భక్తిపూర్వకంగా మనం సమర్పించాలి. ప్రేమ గాని భక్తి గాని ఎంత మాత్రమూ లేని దుర్యోధనుడి ఇంట ఆతిథ్యాన్ని నిరాకరించాడు శ్రీకృష్ణుడు. ప్రేమకు మాత్రమే లొంగే భగవానుడు ప్రేమాన్వితమూర్తి, ప్రేమస్వరూపుడు. అందుకే మహాభక్తుడైన విదురుడి ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ తన నిజతత్వ రహస్యాన్ని బహిర్గతం చేశాడు. విదురుడు భక్తి పార్వస్యంతో అరటిపండును పారేసి దానిపై తొక్కలను నైవేద్యంగా అందించినా తన్మయత్వంతో అందుకొని ఆరగించాడు ఆ పరమాత్మ. భగవంతుడి అనుగ్రహం భక్తులు సమర్పించే వస్తువు గొప్పదనంపై ఆధారపడి ఉండదు. వారి వారి నిర్మల అంతరంగాలపైన, పవిత్రమైన భక్తి భావాలపైన ఆధారపడి ఉంటుంది. అందుకనే గొప్ప గొప్ప రాజులు, ఉద్దండ పండితులు భగవంతుడి అనుగ్రహం పొందలేకపోయారు. చిల్లిగవ్వ కూడా లేని అతి సామాన్యులు పరమాత్ముడి అపార కృపకు పాత్రులయ్యారు. సహజమైన విశుద్ధమైన ప్రేమ ద్వారా మనుషులంతా పరమాత్మను పొందగలుగుతారని మహాభారతం బోధించింది మనకు. మహాభాగవతంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య రసాల మేలు కలయిక కనబడుతుంది. ప్రాణులందరూ తమ హృదయాల్లోని విశుద్ధమైన ప్రేమను శ్రీకృష్ణుడికి సమర్పించాలని, దానివల్లనే భగవంతుడి ప్రేమ మనకు దక్కే బ్రహ్మానందం లభిస్తుందని భాగవతం మనకు చెబుతోంది. ఆ ప్రేమ చైతన్యాన్నే వాగ్గేయకారులంతా తమ రచనల్లో అమృతవాహినిగా ప్రవహింపజేశారు. ఆ ప్రేమ భక్తిని అనన్య భక్తి, పరాభక్తి, ఏకభక్తి అని భాగవతం, భగవద్గీత ప్రతిపాదించాయి. ఇది ఆ ప్రేమ స్వరూపిణి యొక్క భక్తితత్వం. సర్వేజన సుఖినో భవంతు.